గణేశుడు వివేకం, తెలివితేటలు మరియు కొత్త ప్రారంభాలకు అధిపతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనస్సులో ఆయనకు ఎప్పటికీ చెదరని స్థానం ఉంది. ప్రతి ఇంట్లో ఆయన ఉనికికి, భారతదేశంలోని దేవాలయాల్లో ఆయన విగ్రహాలు మరియు ప్రతి శుభకార్యం ప్రారంభంలో ఆయన పూజలు హిందూ సాంప్రదాయంలో ఆయన పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తాయి. విఘ్నేశ్వరుడు అంటే ఆటంకాలను తొలగించేవాడు. అలాగే గణపతి లేదా వినాయకుడు అంటే ప్రారంభాలకు అధిపతి. ఇలా గణేశుడి ప్రాముఖ్యత కేవలం పూజలకే పరిమితం కాదు. ఆయన శక్తికి, వివేకానికి, తెలివితేటలకు మరియు కార్యానికి మధ్య ఉన్న సమతుల్యతలకు ఆయన ఒక చిహ్నం. అయితే హిందూ గ్రంథాల్లో ఉన్న గణేశుడి యొక్క లోతైన చరిత్ర మరియు పురాణాలు ఆయన ప్రాముఖ్యతను మరింతగా తెలియజేస్తాయి. శివ పురాణం, లింగ పురాణం మరియు విష్ణు పురాణాల్లో వివరించినట్లుగా గణేశుడి చరిత్ర ఆయన జన్మతో ప్రారంభమవుతుంది. అది ఆయన దివ్య పాత్రను ప్రారంభిస్తుంది. వినాశకుడు పరమయోగి అయిన శివుడికి మరియు ప్రేమ, భక్తి, శక్తికి ప్రతిరూపమైన పార్వతీదేవికి ఆయన కుమారుడిగా జన్మించడం అనేది సాధారణమైనది కాదు. శివ పురాణం ప్రకారం పార్వతి తన శక్తితో తన దివ్య శరీరంలోని అంశతో ఒక బాలుడిని సృష్టించింది. ఆమె అతనికి ప్రాణం పోసి తాను స్నానం చేస్తున్నప్పుడు ద్వారం వద్ద కాపలా ఉండమని ఆదేశించింది. పార్వతి స్నానం చేస్తుండగా తన ధ్యానం నుంచి తిరిగి వచ్చిన శివుడు ఆమె గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే శివుడిని గణేశుడు అడ్డుకున్నాడు. గణేశుడికి శివుడు తన తండ్రి అని తెలియదు. కోపంతో శివుడు ఆ బాలుడి తలని నరికేశాడు. తను తన సొంత కుమారుడు అని ఆయనకి తెలియదు. తన స్నానం పూర్తి చేసుకొని పార్వతీదేవి బయటికి వచ్చినప్పుడు కుమారుడి ప్రాణం లేని శరీరాన్ని చూసి దుఃఖంతో, కోపంతో నిండిపోయింది. ఆమె బాధ ఎంత తీవ్రంగా ఉంది అంటే ఆమె మొత్తం విశ్వాన్ని నాశనం చేస్తాను అని బెదిరించింది. ఆమెను శాంతింపజేయడానికి శివుడు తన సేవకులను ఉత్తరం వైపు వస్తున్న మొట్టమొదట ప్రాణి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకుని వచ్చారు. శివుడు దానిని గణేశుడి శరీరానికి అమర్చాడు. అతనికి తిరిగి ప్రాణం పోశాడు. శివ పురాణం, గణేశ పురాణం వంటి అనేక గ్రంథాల్లో రికార్డు చేయబడిన ఈ కథ కేవలం గణేశుడి జన్మ వృత్తాంతం మాత్రమే కాదు, ఆయన లోతైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఆయన ఏనుగు తల వివేకం, తెలివితేటలకు చిహ్నం. అయితే ఆయన మానవ శరీరం శక్తి, పట్టుదలకు సూచన. ఆయన సృష్టిలోని ఈ పురాణం నిజాయితీ, త్యాగం మరియు కష్టం ఎదురైనప్పుడు కూడా తన ధర్మాన్ని పాటించడం వంటి విలువలను తెలియజేస్తుంది. గణేశుడికి ఉన్న గొప్ప పేర్లలో ఒకటి విఘ్నేశ్వరుడు, అంటే ఆటంకాలను తొలగించేవాడు. ఈ భావన హిందూ తత్వశాస్త్రం మరియు గ్రంథాల్లో చాలా లోతుగా ఉంది. వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం జీవితంలో వచ్చే అడ్డంకులు కేవలం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా కూడా ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన పని, వేడుక లేదా ప్రయత్నం ప్రారంభంలో విజయం సాధించడానికి మరియు దారిలో వచ్చే అడ్డంకులు తొలగించడానికి గణేశుడిని పూజిస్తారు. వేదాల్లో కూడా విఘ్నాలు విశ్వంలోని సహజమైన ప్రభావంలో వచ్చే ఆటంకాలుగా చెబుతారు. గణేశ పురాణంలో గణేశుడి పాత్రను భావ్యంగా లేదా అంతర్గతంగా వచ్చే అడ్డంకాలతో సంబంధం లేకుండా భక్తులు తమ లౌకిక మరియు ఆధ్యాత్మికత విధులను నెరవేర్చగలిగేలా చూసేవాడిగా వర్ణించారు. ఆయన పాత్ర విశ్వానికి మరియు వ్యక్తికి కూడా ఉంటుంది. ఉద్వేగంలో ఆటంకాలను అధిగమించే సూత్రం దివ్య జోక్యంతో ముడిపడి ఉంటుంది. ఆయనను భక్తితో పూజించే వారికి అడ్డంకులను తొలగించే వ్యక్తిగా గణేశుడు దాన్ని సూచిస్తారు. గణేశుడు కేవలం భావ్య అడ్డంకులు తొలగించేవాడు మాత్రమే కాదు, స్వీయ సాక్షాత్కారానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడే ఒక దివ్య రూపంగా కూడా భావిస్తారు. గణేశ పురాణం ప్రకారం ఏ కర్మ, యాగం లేదా యజ్ఞం గణేశుడి పూజ లేకుండా పూర్తి కాదు. ఎందుకంటే ఆయన ఆ ప్రక్రియలు సజావుగా జరిగేలా చూస్తారు. ఈ నమ్మకం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అంతర్గత శాంతి మరియు భావ్య సామరస్యం లేకుండా నిజమైన విజయం సాధించలేము అనే లోతైన ఆధ్యాత్మికతను అవగాహనకు ఇది ఒక ప్రతిబింబం. మహాభారతం మరియు విష్ణు పురాణం నుంచి మరొక ప్రసిద్ధి కథ గణేశుడి వివేకం, తెలివితేటలు తెలియజేస్తుంది. ఒకసారి దేవతలు జ్ఞానాన్ని ఇచ్చే ఒక దివ్య ఫలాన్ని ఇవ్వాలనుకొని లోకాన్ని చుట్టి వచ్చే మొదటి శివుడి కుమారుడికి ఆ ఫలాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శివుడికి మరొక కుమారుడు కార్తికేయుడు. తన నెమలి ఎక్కి ఆ ఫలాన్ని గెలవాలని ఆతృతతో వెంటనే లోకాన్ని చుట్టి రావడానికి బయలుదేరుతాడు. కానీ వివేకం, సహనం కోసం పేరు పొందిన గణేశుడు మాత్రం తొందరపడలేదు. ఆయన తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 సార్లు చుట్టి వచ్చి తానే విజేతగా ప్రకటించుకున్నాడు. ఈ కథ కేవలం తోబుట్టువుల మధ్య పోటీ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. తన నెమలిపై ప్రయాణించే కార్తికేయుడు వేగం, బలంతో విజయ
విజయం కోసం చేసే భావి ప్రయత్నానికి ప్రతీక. తన ఎలుకతో ప్రశాంతంగా కూర్చున్న గణేశుడు అంతర్గత జ్ఞానానికి ప్రతీక. అంటే నిజమైన ప్రయాణం బయట కాదని, లోపల అని ఆయన గుర్తించాడు. ప్రపంచం కేవలం భౌతికమైనది కాదని, ప్రేమ భక్తిపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవడంలో ఆయన వివేకం దాగి ఉంది. ఈ విధంగా వివేకం వేగాన్ని అధిగమిస్తుందని మరియు నిజమైన విజయం మన చుట్టూ ఉన్న వాటి యొక్క సారాంశాన్ని, అంటే మన కుటుంబం మరియు మన గురించి అర్థం చేసుకోవడం ద్వారా వస్తుందని గణేశుడు ప్రపంచానికి బోధిస్తాడు. గణేశుడికి ఉన్న మరొక ప్రత్యేకమైన అంశం ఆయన విరిగిన దంతం. దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. గణేశుడి దంతం విరిగిన కథ మహాభారతం నుంచి వచ్చింది. వేదవ్యాసుడు చెప్తుండగా ఆ కావ్యాన్ని రాసేందుకు గణేశుడిని ఎంచుకున్నారు. అయితే వ్యాసుడు ఒక షరతు పెట్టాడు. గణేశుడు ఆపకుండా రాయాలి. వ్యాసుడు చెబుతున్నప్పుడు గణేశుడి కలం విరిగిపోయింది. అప్పుడు తన ధర్మాన్ని పాటించడానికి తనకున్న లోతైన భక్తితో తన దంతాన్ని విరిచి దాన్ని కలంగా ఉపయోగించి రాయడం కొనసాగించాడు. ఈ పని ఒక గొప్ప లక్ష్యం కోసం ఒకరి సౌకర్యాలను, వస్తువులను త్యాగం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఈ కథ హిందూ బోధనలకు ముఖ్యమైన ధర్మం అనే భావంతో చాలా లోతుగా ముడిపడి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫలితాలను ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేర్చమని చెబుతాడు. గణేశుడు తన దంతాన్ని విరిచిన పని నిజమైన భక్తి, అంకిత భావం, వ్యక్తిగత త్యాగం ద్వారా వస్తాయని, నిస్వార్థంతో తన ధర్మాలను నెరవేర్చడం అనేది లౌకిక, ఆధ్యాత్మిక విజయాలకు కీలకం అని తెలియజేస్తుంది. మరొక ప్రసిద్ధి కథలో ఒకసారి చంద్రుడు గణేశుడి యొక్క పెద్ద పొట్టను, ఆయన రూపాన్ని చూసి వెక్కిరించాడని చెబుతారు. ఈ వెక్కిరింపుకు గణేశుడికి చాలా కోపం వచ్చి చంద్రుడు తన కాంతిని కోల్పోయేలా శపించాడు. అయితే తన శాపం ఎంత తీవ్రమైనదో గ్రహించి గణేశుడి శాపాన్ని తగ్గించడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతుతో, చంద్రుడు మళ్ళీ ఎప్పుడు ఒకేలా ప్రకాశించడు. ఇది అన్ని విషయాల యొక్క అశ్వాసత స్వభావాన్ని సూచిస్తుంది. ఈ కథ వినయం మరియు అహంకారంతో వచ్చే ప్రమాదాల గురించి విలువైన పాఠాలను బోధిస్తుంది. హిందూ తత్వశాస్త్రంలో మనసుతో ముడిపడి ఉన్న చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఉండే భావోద్వేగాలను సూచిస్తాడు. చంద్రుడిపై శాపం అహంకారం ఒకరి నిజమైన కాంతిని ఎలా తగ్గించగలదో తెలియజేస్తుంది. మరియు వినయం మాత్రమే ఒకరి సహజమైన కాంతిని తిరిగి తీసుకురాగలదు. వేదాలు, ఉపనిషత్తుల్లో వివరించినట్లుగా ఆధ్యాత్మికత పురోగతి, అహంకారం, వినయం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నిజమైన జ్ఞానాన్ని పొందడానికి అహంకారాన్ని వదిలి వినయంగా ఉండమని సలహా ఇస్తాడు. గణేశ పురాణం వంటి గ్రంథాలలో రికార్డు చేయబడిన గణేశుడికి సిద్ధి మరియు బుద్ధి అనే ఇద్దరు దేవతలతో వివాహం జరగడం ఆయన దివ్య పాత్రలో ఒక ముఖ్యమైన భాగం. బుద్ధి శ్రేయస్సు, సంపదను సూచిస్తుంది. అయితే సిద్ధి ఆధ్యాత్మికత, సంపూర్ణత, వివేకాన్ని సూచిస్తుంది. ఇద్దరూ కలిసి లౌకిక విజయము మరియు ఆధ్యాత్మిక సంతృప్తి మధ్య సమతుల్యతను సూచిస్తారు. గణేశుడు ఈ ఇద్దరు దివ్య వ్యక్తులతో కలవడం అనేది భౌతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి రెండిటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇవి ఒకదానితో ఒకటి పరస్పర విరుద్ధం కాకుండా ఒకదానితో ఒకటి తోడ్పడతాయి. బ్రహ్మ వైవర్త్య పురాణం ప్రకారం గణేశుడి వివాహాలు శక్తి మరియు శివుడి మధ్య ఉన్న విశ్వ కలయికను కూడా సూచిస్తాయి. గణేశుడు తన తల్లిదండ్రుల దివ్య జ్ఞానాన్ని ఎలా మలితం చేసుకున్నాడో, అలాగే సిద్ధి మరియు బుద్ధి ఆయన దివ్య శక్తికి సరైన అనుబంధంగా పనిచేసే భౌతిక విజయం మరియు ఆధ్యాత్మిక సంతృప్తి ఒకదానితో ఒకటి చేతులు కలిపి ఉండేలా చూస్తాయి. ఈ కలయిక ద్వారా జీవితంలో శ్రేయస్సు, వివేకంతో సమతుల్యం కావాలని మరియు ఆధ్యాత్మిక పురోగతి ఎప్పటికీ లౌకిక బాధ్యతకు వెలకట్టకూడదని గణేశుడు బోధిస్తాడు. గణేశుడికి ఉన్న అంతగా తెలియని రూపాల్లో ఒకటి హగోర గణేశుడు. ఈ రూపం తాంత్రిక ఆధారాలకు సంబంధించిన రూపం. ఈ రూపంలో గణేశుడు సృష్టి మరియు వినాశనం రెండింటిని సూచిస్తాడు. ఇది విశ్వాన్ని నడిపే ముఖ్యమైన ద్వంద్వం. అఘోర గణేశుడిని తీవ్రమైన భక్తితో మరియు కఠినమైన పద్ధతుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరుకునేవారు పూజిస్తారు. గణేశుడి హగోర రూపం శివ ఆరాధన సూత్రాల్లో లోతుగా ఉంది. ఇక్కడ సృష్టి మరియు వినాశనం ఒకే విశ్వ చక్రంలో భాగాలుగా చూపిస్తారు. ఈ ద్వంద్వం వేదాలు మరియు తంత్రాల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ సృష్టి జరగడానికి వినాశనం ఒక అవసరమైన శక్తిగా భావిస్తారు. జీవితం, మరణం, సృష్టి, వినాశనం అనే శక్తుల్ని ఒకే విద్య ప్రాసెస్ లో భాగమని హగోర గణేశుడు గుర్తు చేస్తాడు. మరియు ఈ సమతుల్యతను అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక విముక్తికి చాలా అవసరం. హిందూ ఆచార వ్యవహారాల్లో గణేశుడి ఉనికికి దేనితో పోల్చలేం. ప్రాచీన గ్రంథాల ప్రకారం పెళ్లి, కొత్త వ్యాపారం లేదా ఒక
మతపరమైన వేడుకలు అయినా సరే, ఏ శుభకార్యం కూడా గణేశుడి యొక్క ఆశీస్సులు లేకుండా పూర్తి కాదని భావిస్తారు. ఇది కేవలం ఒక ఆచార వ్యవహారం మాత్రమే కాదు, హిందువుల మనసుల్లో గణేశుడికి ఉన్న లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఇది ఒక ప్రతిబింబం. వేదాలు మరియు ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా గణేశుడి పూజతో ప్రారంభించిన ఏ ఆచారం లేదా యజ్ఞమైనా సరే నిఫలంగా అవుతుంది. అడ్డంకులు తొలగించే వాడిగా గణేశుడిపై ఉన్న ఈ నమ్మకం ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి జీవితంలోని కష్టాల పరిష్కారం వరకు హిందువుల జీవితంలో ప్రతి అంశంలోనూ నిండి ఉంది. హిందూ గ్రంథాల్లో చెప్పబడిన గణేశుడి చరిత్ర కేవలం పురాణ పరిధులను దాటి హిందూ తత్వంలో ఒక అంతర్భంగా మారింది. ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా ఆయన పాత్ర, జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి ఆయన వివేకం, భక్తి మరియు పట్టుదల కీలకం అనే సార్వత్రిక భావాన్ని, సత్యాన్ని సూచిస్తుంది. ఆయన సృష్టి, ఆయన వివేకం, ఆయన విరిగిన దంతం మరియు ఆయన వివిధ దివ్య రూపాలు, కథలు కేవలం పురాణ కథలు మాత్రమే కాదు, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచంలో సామరస్యంగా ఎలా జీవించాలో తెలియజేసే శాశ్వతమైన పాఠాలు. తన బోధనల ద్వారా నిజమైన విజయం బలం లేదా వేగం వల్ల కాదని, వివేకం, వినయం మరియు తన ధర్మం పట్ల అంకిత భావం ద్వారా వస్తుందని గణేశుడు మనకు గుర్తు చేస్తాడు. హిందూ ఆచారాల్లో ఆయన ఉనికికి, విశ్వక్రమంలో ఆయన పాత్ర మరియు ధర్మసూత్రాలకు ఆయన ప్రతిరూపం భక్తులను జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యత, అవగాహన మరియు వివేకాన్ని కోరుకునేలా స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, మీలో వినాయకుడు అంటే ఎంతమందికి ఇష్టమో, మీలో ఎంతమంది వినాయక చవితి జరుపుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే జై బోలో గణేష్ మహారాజ్ అని కింద కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.